Place Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. ఏ సినిమా మిమ్మల్ని ప్రభావితం చేసిందండి? చిరంజీవి గారి సినిమా. నేను ఆయన చిరంజీవి గారిని నా జీవితంలో నాకు ఊహ తెలిసాక చూసిన ఫస్ట్ యాక్టర్ చిరంజీవి గారు. ఓకే. అప్పటి నుంచి ఇప్పటికీ నేను చచ్చేదాకా చిరంజీవి గారు నా హీరో అంటాను. నేను చాలాసార్లు ఆయన కలిసి నా అదృష్టం ఆయన కలవటం. అంజీ హెక్సాఫ్లాటినం డిస్క్ ఫంక్షన్లో మన దుర్గం చెరువులో ఫంక్షన్ జరుగుతుంటే వెనకాల నుంచి నెల చూస్తుంటే ఎందుకు ఆయన నన్ను ఇలా చూసి అప్పటికి నేను ఇంకా ఏం పెద్ద యాంకర్ ఏం కాదు, జెమినీలో చిన్నగా జాబ్ చేసుకుంటా అట్లా ఉండు, మీరు నువ్వురా ఫ్రంట్కి రా అన్నారు. తీసుకెళ్ళి నాతో ఇప్పటికీ మా ఇంట్లో అదే ఫోటో ఉంటుంది. అలాంటి రిలేషన్ ఏదో ఒక చిన్న బాండింగ్ ఆయనతో నాకు. సో ఆయనతో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది? పక్కన నేను ఒక్కటి శంకర్దాద ఎంబీబీఎస్ ఆయనతో కలిసి వర్క్ చేయాల్సిన సందర్భాన్ని మిస్ అయ్యాను. ఆ టైంలో నేను వేరే వర్క్ లేదు అంటే నేను టక్మని షూట్ చేశారు ఒక 2 సీన్లు ఏవో చిన్నవి. తర్వాత గాడ్ ఫాదర్లో చేశాను కానీ ఆయనకి నాకు కాంబినేషన్ లేదు. ఆయనతో ఉన్న ఒక స్టాలిన్ అనే సినిమాలో ఒక క్రూషియల్ సిచ్యుయేషన్ ఒక సన్నివేశంలో ఆయన నాకు ఫోన్ చేస్తారనమాట. అక్కడ కూడా అన్న చిరంజీవి గారు నేను ఫ్రేమ్లో ఉంటాం కానీ ఇద్దరు ఒకసారి ఆయన వేరే ఒక రోజు తీశారు, నాది వేరే, మా ఇద్దరిని కలుపుతారు అనమాట ఫోన్లో మాట్లాడుకునే కాన్వర్జేషన్. సో ఆయన చెప్తాను ఎప్పుడు సార్ అనండి. నెక్స్ట్ సినిమాలు చేస్తున్నాను, ఇప్పుడు చేస్తున్నాను ఆయనతో. అది చాలా అదృష్టమే, భగవంతుడి కృప అంతే. ఇప్పుడు రీసెంట్గా మంచులక్ష్మి గారితో యాక్ట్ చేస్తున్నారు, ఆవిడ పేరుగా చేస్తున్నారు ఆదిపర్వం సినిమాలో. ఎలా అనిపిస్తుంది ఆవిడతో బాండింగ్? ఎలా అండి? నేను టక్మని మీకు ఇష్టమైన హీరోయిన్స్ ఎవరని చెప్పమంటే సావిత్రి గారు, నెక్స్ట్ జనరేషన్ సౌందర్య గారు. ఆ తర్వాత నేను ఎక్కువసార్లు ఇంటర్వ్యూ చేసిన నన్ను ఏకవచనంతో సురేష్ ఎలా ఉన్నావు బాగున్నావు అని పిలిచి స్వీటీ అంటే అనుష్క గారు, వీళ్ళందరినీ చూస్తున్నాను కదా. నేను వాళ్ళతో మా లక్ష్మి గారితో నేను ఎప్పుడు ట్రావెల్ చేసింది లేదు. రీసెంట్గానే ఒక 2 years అగ్ని నక్షత్రం అని, యక్షిణి అని, ఇప్పుడు మేము చేసిన ఈ సినిమా ఆదిపర్వం అని కాంబినేషన్లో వర్క్ చేసే అవకాశం దొరికింది మాకు. సో ఒక 3-4 సెట్లో మేము కంటిన్యూగా కలిసి ఉండటం వల్ల సచ్ ఎ స్వీట్ ఉమెన్ అండి ఆవిడ, సచ్ ఎ స్వీట్ లేడీ. చాలామంది ఆవిడ ట్రోలింగ్స్ చేసి లేకపోతే ఇదని అంటే ఏమంటే అదే అంటున్నాను ఇందాక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు, ఎదుటి వాళ్ళు మీకు నచ్చినట్టు ఎందుకు ఉండాలంటున్నా. మనం కదా వాళ్ళని చూసే దృక్పథంలో తేడాగా చూస్తున్నాం. ఆవిడ ఒక నోట్ అన్నా ఒక మాట అన్నా ఆలోచించే వాళ్ళు మాట్లాడతారు, దాన్ని మనం నెగిటివ్గా చూస్తున్నాం. నువ్వెందుకు సరే ఆవిడ ఏదో అన్నారు మీరెందుకు నెగిటివ్గా చూస్తున్నారు అలా ట్రోల్ చేసి. ఆవిడ చాలా చాలా స్వీట్ పర్సను. అండ్ వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేస్తున్నాను, మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారో. తిరుపతి వెళ్ళినప్పుడు నేను నా ఫ్యామిలీతో అమ్మ నేను రేవతి అండ్ మా సన్ వెళ్తే మాకు దర్శనాలన్నీ చేయించి ఫుడ్ పెట్టి నాకు పెట్టారని కదండి. బేసిక్గా వాళ్ళ ఫ్యామిలీతో ఎవరు ట్రావెల్ చేసినా ఈవెన్ ఒక 4 రోజులు ఆవిడతో ఉంటే మీరు ఆవిడ ఫ్యాన్ అయిపోతారు. మీరంటే అమ్మాయి అన్నారనుకోండి, నువ్వు అవి పెట్టుకో, ఇది వేసుకో, ఇవి ఉంటాయి కదా నీది రెడ్ కలర్ ఏదైనా అని పక్క ఆర్టిస్టులను కూడా కలర్ఫుల్ చేసి చెప్తారు ఆవిడ. అమ్మాయిలు అయితే కనుక నువ్వు ఈ డ్రెస్ బాగుంది అలా అనమాట. మాకేంటంటే మేమందరూ ఒక చోట కూర్చుంటే ఆవిడ క్యారేజ్లో నుంచి భోజనం షేర్ చేసి ఎక్కడా కూడా భేషజం ఉండదు. నేను ఇలా అలా అదే చెప్తున్నాను, మంచులక్ష్మి గారి హస్బెండ్ క్యారెక్టర్ నేను చేశానంటేనే ఆవిడ యాక్సెప్ట్ చేస్తేనే కదా నేను చేయగలను. వెరీ థ్యాంక్ఫుల్ టు లక్ష్మీ మంచు గారు. ఆవిడ డైరెక్టర్ గారు చెప్పగానే సురేష్ అనుకుంటున్నాను కానీ నాకు చేయండి ఆవిడే చెప్పారు. వాళ్ళు మొన్నే అన్నారు ఆ గుండెల్లో గోదావరి అప్పుడు మీరు నా మీద రీసెర్చ్ చేశారు. నిజంగా ఆవిడతో చాలా వర్కింగ్ విత్ మంచు లక్ష్మి గారు నిజంగానే వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆవిడతో. మంచులక్ష్మి గారితో 3 సినిమాలు చేసిన అనుభవంతో మీరు ఏమైనా ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నారా? నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను కదా కొత్తగా ఆవిడ నుంచి, అంటే ఆవిడ స్లాంగ్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్. నేను ఎప్పుడు నేను మాట్లాడతాను ఇంగ్లీష్లో, అది మాట్లాడిన ఆవిడ ఎప్పుడు కరెక్ట్ చేయాలి ఏవి చూడలే. మీరేమైనా కొత్త పదాలు అలా ఏమి నేర్చుకొని అలా ఏం లేదు, సరదాగా ఉంటాను. బేసిక్గా ఇప్పుడు లక్ష్మి గారితో అదే అంటాను. లక్ష్మి గారు ఏమంటారంటే ఆవిడేమన్నా సచ్ ఎ బ్యూటిఫుల్ అది ఇదని ఆవిడ మాట్లాడుతున్నారు అనుకోండి, అవునా అంటే బా మొత్తం అంత కిందకి లాక్కొచ్చేస్తావు మనిషిని ఒక్కసారి మీరు మాట్లాడరా. అదే ఆవిడ స్లాంగ్ అది ఇది చాలా మంది ట్రై చేస్తారు కానీ ఆవిడ అక్కడ పుట్టి పెరిగారు. సో దట్ ఆవిడకి అది వస్తుంది. ఇప్పుడు నన్ను గోదావరి జిల్లాలండి, నేను మొన్న రాయలసీమ బ్యాక్డ్రాప్లో చేయాల్సి వచ్చింది. ఒక అసిస్టెంట్గా అక్కడ పుట్టి పెరిగినోడితో ఆడితో మాట్లాడాను, ఏంది
నక్కరాలా అట్లెట్లా చేస్తావు, తీస్తా కింద నుంచి తీస్తా అవన్నీ ఆడు చెప్తే నేను చెప్పా. మనం అలా అన్నాం కదా, ఏంటి మామూలుగా ఉండదు కింద నుంచి ఈ మందే. మరి ఇవన్నీ తేడాలు ఉంటాయి. ఇక్కడ తెలంగాణలో వేరేగా ఉంటుంది. భాష ఎక్కడ పెరిగామో ఆ వాతావరణం మనం కొన్ని చోట్ల ఇప్పుడు నేను చేస్తున్న సినిమా తెలంగాణనే మాట్లాడాలి. నేను నవీన్ చంద్ర గారు సినిమా రేపటి నుంచి షూటింగ్, నేను తెలంగాణ. అలా ఆవిడేంటి అక్కడ పెరిగారు, అక్కడ చదువుకున్నారు. అది మా అబ్బాయి నాకనే చాలా బాగా మాట్లాడతాడు మరి ఇంగ్లీషు. అంటే రోజు పొద్దున్న లేస్తే అదే కదా ఆవిడ మాట్లాడేది. అట్లా అది ఆవిడ నాకు ఇష్టం కూడా, ఆవిడ అలా మాట్లాడితే ఆవిడ స్పెషాలిటీ. అండ్ ముఖ్యంగా ఆవిడ తెలుగు ఉంటుంది కదా, మనకంటే చాలా మంచి తెలుగు మాట్లాడతారండి. అంతేం కాదు వీళ్ళు పెద్ద ఎక్స్ట్రాలు చేస్తున్నారు, కానీ ఆవిడ చాలా మంచి తెలుగు మాట్లాడుతుంది. ఎక్కడో 1-2 చోట్ల నాకన్నా వస్తుంది, పొల్లు పోవడం అంటారు తప్పని ఏదో ఫాస్ట్లో వచ్చేస్తుంది. అంతేగాని అంతే ఆవిడ దగ్గర నేను ఆ ఫ్రీడమ్ ఉంటుందండి. అంత ఏమన్నా కావాలంటే అడిగి చెప్తారు ఆవిడ ఏదైనా మిస్టేక్స్ ఉంటే అట్లా. సో డబ్బింగ్ విషయానికి వస్తే చాలా సినిమాలకి అంటే మీ క్యారెక్టర్కి మీరు డబ్ చేసుకోవడం కాకుండా అదర్ క్యారెక్టర్స్ డబ్బింగ్ చెప్పినప్పుడు ఏదైనా మీకు బాగా గుర్తున్న క్యారెక్టర్, మీ బాగా ఇష్టపడిన క్యారెక్టర్ ఉంది? అది పాట్నా గడ్ అని ఒక ఒరియా నుంచి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే. నేషనల్ అవార్డు విన్నర్ రాజేష్ టచ్టోవర్ గారు అని ఆయన డైరెక్ట్ చేశారు ఆ సినిమా పేరు పాట్నా గడ్. ఓకే. త్వరలో రిలీజ్ అవుతుందండి. ఆ సినిమా హీరో క్యారెక్టర్ చేశాను, చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. అది ఒక లెక్చరర్ ఆయన చాలా పెద్ద యాక్టర్ ఒరిస్సాలో. ఆ త్వరలో తెలుగులో రాబోతుంది. ఆ సినిమాలో ఆయన చెప్పింది నాకు ఛాలెంజింగ్ అనిపించింది. రెగ్యులర్గా మనం మాట్లాడేసినట్టు కాదు, చాలా సెటిల్డ్గా తక్కువ మాట్లాడతాడు. ఆ లిప్ సింక్లో అది ఒరియా స్లాంగ్లో ఉంటుంది. అది మన తెలుగుకి వచ్చేప్పుడు క్లోజ్ పడినప్పుడు ఎంత ఇవ్వాలి, ఎంత ప్రొజెక్షన్ ఇవ్వాలి, వాయిస్ అలాంటివన్నీ కంట్రోల్డ్గా చేసాం. అది నాకు కొంచెం బాగానే నచ్చింది. మిగతా క్యారెక్టర్లు ఆడతా పడతా చెప్పేస్తాడు డబ్బింగ్. అది అదర్ లాంగ్వేజెస్కి డబ్బింగ్ చెప్పినప్పుడు డూ యూ ఫీల్ డిఫికల్ట్ అండి సమ్ వాట్? నో అండి, నథింగ్ ఇస్ అంటే లిప్ మూమెంట్కి తగ్గట్టు చెప్పాలి, ఎంతో కొంత కొంచెం ఆ ఎక్కువ తక్కువ ఉంటాయి. క్లోజ్ పడుతుంది కదా పర్టికులర్గా. అయితే మీ క్లోజ్ పడినప్పుడు మనం ఇచ్చే వాయిస్ ఉంటుంది కదా, అప్పుడు చాలా జాగ్రత్తగా మ్యాక్సిమం మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాం. కన్నడ తెలుగు మ్యాచ్ అయిపోద్ది. లిపి లాగానే వాయిస్ కూడా బేడా ఎంత బేడా అది బేడా అంటాడు. మనం ఇక్కడ దాన్ని ఇంకో తెలుగు రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళు దానికి తగ్గట్టుగా ఒక మాట రాస్తారు. మలయాళం కొంచెం మళ్ళీ సింక్ చేయలేం, కొంచెం కష్టం అవుతుంది. ఏమంటే ఇంగ్లీష్ వాళ్ళే ఇంగ్లీష్ ఆడు పరిగెట్టాడు, ఇటు దూకాడు, వాడతాను పరిగెత్తుకుపోయాడు అంటే అయిపోయింది అంతే. అన్నాడు ఏంటి అయ్యే మ్యాచ్ చేసేస్తున్నాం ఇప్పుడు అంతా. ఇప్పుడు మనం అడవిలో ఉన్నాం, అది ఎన్ని అవే మరి. ఇక్కడ తప్పిపోతే ఏం నేను ఈ కమర్షియల్ యాడ్స్ చెప్తా ఉంటాను కదా, చాలా ఒకటి అవన్నీ చెప్పినప్పుడు మా లక్ష్మి ఆవిడ ఉంటారు, మా ఆవిడతో అదే గేమ్ నేను రోజు ఆవిడ వాయిస్ చెప్పడానికి వచ్చేవారు, శ్రీదేవి గారని. లక్ష్మి గణపతి ఫీల్ ఏమైంది ఎందుకండి అంత అలాగంటే చెప్పాలి ఏదో ఒకటి ఉండాలి కదా, అలా మాట్లాడి జోక్ చేసుకునేవాళ్ళం.